నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. బహ్రెయిన్లో నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు పొందిన కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ప్రైవేట్ పత్రాలను నకిలీ చేసి ప్రభుత్వ సంస్థల నుంచి బీడీ 50,000కు పైగా అక్రమంగా పొందిన కేసులో నిందితుడికి విధించిన శిక్షను బహ్రెయిన్ 5వ హై క్రిమినల్ అపీల్స్ కోర్టు సమర్థించింది. నిందితుడికి 1 ఏడాది జైలు శిక్షతో పాటు బీడీ 1,000 జరిమానా విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ కోర్టు తాజాగా సమర్థించింది. ఫోర్జరీ చేసిన పత్రాలు, తప్పుడు సమాచారాన్ని ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా సమర్పించి వేతన సహాయ పథకం, సామాజిక బీమా ప్రయోజనాలను అక్రమంగా పొందినట్లు కేసులో ఆరోపణలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు నకిలీ పత్రాలు, తప్పుడు వివరాల సమర్పణను గుర్తించారు. ఈ కేసులో మొత్తం 5 నిందితులకు 10 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం వరకు వివిధ జైలు శిక్షలు విధించారు. అయితే మరో నిందితుడిపై నేరం నిర్ధారించేందుకు తగిన ఆధారాలు లభించకపోవడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. తాజాగా అప్పీల్ కోర్టు ఒక నిందితుడికి విధించిన ఏడాది జైలు శిక్ష, బీడీ 1000 జరిమానాను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఒమన్లో ఖరీఫ్ సీజన్ సందర్భంగా దోఫార్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్న నేపథ్యంలో అత్యవసర రక్షణ చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఖరీఫ్ సీజన్తో దోఫార్ గవర్నరేట్ పచ్చని అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో సందర్శకుల భద్రత కోసం సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ సమగ్ర అత్యవసర స్పందన ప్రణాళికను అమలు చేస్తోంది. పర్యాటకుల రద్దీతో పాటు సహజ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య సేవలు, వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాల కోసం ప్రత్యేక బృందాలను పూర్తి అప్రమత్తం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ప్రత్యేక బృందాల సేవలు ఇప్పటికే ప్రాణాలను కాపాడుతున్నాయని దోఫార్లోని సిడిఏఏ యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ బిన్ ముసల్లం అల్ అమ్రీ తెలిపారు. ఇటీవల కఠినమైన పర్వత మార్గంలో హైకింగ్ చేస్తూ అత్యవసర పరిస్థితికి గురైన 51 ఏళ్ల వ్యక్తిని ప్రత్యేక బృందాలు రక్షించాయి. మరో ఘటనలో నీటి ఓటలో మునిగిపోతున్న 9 ఏళ్ల బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఖరీఫ్ సమయంలో తమ సిబ్బంది ప్రతిరోజు ఎదుర్కొనే ప్రమాదాల వైవిధ్యాన్ని ఈ ఘటనలు తెలియజేస్తున్నాయని అల్ అమ్రీ పేర్కొన్నారు. వేగవంతమైన స్పందన, సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించడం, ప్రజలు భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలాలను చేరుకునే సమయాన్ని తగ్గించేందుకు దోఫార్కు వెళ్లే ప్రధాన రహదారుల వెంట అధునాతన ఆపరేటింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటక ప్రాంతాలకు చేరుకున్న తర్వాతే కాకుండా ప్రయాణికులు దోఫార్ వైపు ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే అత్యవసర రక్షణ సేవల పరిధిలోకి వస్తారు. దోఫార్లో భౌగోళిక పరిస్థితులు, సందర్శకుల రద్దీ, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రమాదాల ఆధారంగా సిబ్బంది పరికరాలను అవసరానికి అనుగుణంగా మోహరిస్తున్నారు. అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక వాటర్ రెస్క్యూ, మౌంటైన్ సెర్చ్ బృందాలను అందుబాటులో ఉంచారు. బీచ్లు, సహజ నీటి బొట్టలు, జలపాతాలు, పర్వత మార్గాలు, ఎత్తైన కొండచర్యలు, ప్రముఖ హైకింగ్ ట్రైల్స్, వినోద కేంద్రాలు, ఫెస్టివల్ ప్రాంతాల్లో ప్రత్యేక రెస్క్యూ టీమ్స్ను అందుబాటులో పెట్టినట్లు తెలిపారు. కువైట్లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రగ్స్ ఆపరేషన్ను అధికారులు భగ్నం చేశారు. లారికా పేరుతో మాదక ద్రవ్యాల తయారీ, విక్రయాలకే పాల్పడుతున్న ముఠాను గుర్తించి పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు. డిప్యూటీ ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్ సబాహ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం ఈ ఆపరేషన్ చేపట్టింది. అధికారుల వివరాల ప్రకారం దాదాపు 5 టన్నుల లారికా రా పౌడర్, పంపిణీకి సిద్ధంగా ఉన్న 40 లక్షల క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మాదక ద్రవ్యాల తయారీకి పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన ఫ్యాక్టరీని కూడా గుర్తించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఫ్యాక్టరీ తదితర మార్కెట్ విలువ సుమారు 150 మిలియన్ కువైట్ దినార్ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కువైట్ చరిత్రలో లారికా తయారీ, విక్రయాలకు సంబంధించి ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ చట్టం కువైట్లో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని షేక్ ఫహద్ తెలిపారు. ఈ చట్టం డ్రగ్స్ అక్రమ రవాణాదారులో భయాన్ని పెంచిందని పేర్కొన్నారు. సమాజాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు భద్రతా చర్యలను మరింత ముమ్మరం చేసి చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని కువైట్ అధికారులు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్లో అనుమతి లేకుండా వన్యప్రాణులను వేటాడిన 4 పౌరులను పర్యావరణ భద్రతా ప్రత్యేక దళాలు అరెస్ట్ చేశాయి. రిజర్వ్లో గస్తీ నిర్వహిస్తున్న ప్రత్యేక దళాల సిబ్బంది తనిఖీలు చేపట్టగా నిందితుల వద్ద 2 ఎయిర్ రైఫిళ్లు, వేటాడిన 15 వన్యప్రాణులు గుర్తించారు. దీంతో 4 అదుపులోకి తీసుకుని అవసరమైన చట్టపరమైన ప్రక్రియ అనంతరం సంబంధిత అధికారులకు అప్పగించారు. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు, వాటి అమలు, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పర్యావరణ భద్రతా ప్రత్యేక దళాలు సూచించాయి. లైసెన్స్ లేకుండా వేటాడితే 10,000 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తారు. నిషేధిత ప్రాంతాల్లో వేటకు 5,000 రియాల్స్ జరిమానా ఉంటుంది. అలాగే లైసెన్స్ లేకుండా కామన్
వార్బ్లర్ పక్షిని వేటాడిన 5,000 రియాల్స్ జరిమానా విధిస్తారు. వన్యప్రాణులు, పర్యావరణానికి సంబంధించిన ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్సులలో 911కు, మిగిలిన ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తుల తయారీ, దిగుమతి, విక్రయాలు, వినియోగం, ప్రిస్క్రిప్షన్ ప్రకటనలు, ప్రచారంపై ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. బీపీసీ 157 రిటరేట్యూడ్ MOTSC తదితర అనుమతి లేని పెప్టైడ్ల ప్రచారం, పంపిణీ, వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇంజెక్షన్లతో పాటు వివిధ మెడిసిన్ రూపాల్లో ఈ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. చికిత్స, సౌందర్య ప్రయోజనాలు, శారీరక సామర్థ్యాన్ని పెంచుతాయని ప్రచారం చేస్తున్నప్పటికీ మానవ వినియోగానికి ఖతార్లోని సంబంధిత నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. కొన్ని పెప్టైడ్ ఉత్పత్తులు ఇంకా పరిశోధన లేదా క్లినికల్ అధ్యయనాల దశలోనే ఉన్నాయని, మరికొన్నింటికి మార్కెటింగ్ అనుమతులు లేవని అధికారులు పేర్కొన్నారు. అనుమతి లేని ఏ పెప్టైడ్ ఉత్పత్తులైనా దిగుమతి చేయడం, తయారు చేయడం, విక్రయించడం, సూచించడం, పంపిణీ చేయడం, ఇంజెక్ట్ చేయడం, వినియోగించడం, ప్రకటన చేయడం లేదా ప్రచారం చేయడం పూర్తిగా నిషేధించినట్లు శాఖ తెలిపింది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేయడం కూడా నిషేధ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. పరిశోధన కోసం మాత్రమే, మానవ వినియోగానికి కాదు వంటి లేబుళ్లతో విక్రయించే ఉత్పత్తులను మానవ వినియోగానికి ఉపయోగించినా లేదా ప్రచారం చేసినా ఏ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగం హెచ్చరించింది. యూఏఈ వ్యాప్తంగా 10 లక్షల పైగా విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణం సురక్షితంగా ఉండేలా దుబాయ్ టాక్సీ కంపెనీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంస్థకు చెందిన 1215 స్కూల్ బస్సులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. వీటి ద్వారా దుబాయ్, అజ్మాన్, రస్ అల్ ఖైమాలో ప్రతిరోజు సుమారు 36,500 మంది విద్యార్థులు ప్రయాణించనున్నారు. స్కూళ్లు ప్రారంభం కాకముందే ప్రతి బస్సుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సుల యాంత్రిక పరిస్థితి, పరిశుభ్రత, భద్రతా పరికరాలు, రోజువారీ విద్యార్థుల రవాణాకు అనుకూలత వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థులు తిరిగి స్కూళ్లకు వచ్చే సమయానికి బస్సులు, డ్రైవర్లు, సహాయక వ్యవస్థలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డీటీసీ అసెట్ డైరెక్టర్ నాసర్ అల్ హాజ్ తెలిపారు. ప్రతి బస్సు యాంత్రికంగా, నిర్వహణ పరంగా సక్రమంగా ఉందో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని తనిఖీలు పూర్తయి ప్రతి వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించిన తర్వాతే విద్యార్థుల రవాణాకు బస్సును అనుమతిస్తామని అధికారులు తెలిపారు. స్కూల్ బస్సుల నిర్వహణలో సాంకేతికతకు డీటీసీ ప్రాధాన్యమిస్తోంది. ప్రతి స్కూల్ ప్రయాణాన్ని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రియల్ టైంలో పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ సెంటర్లోని భారీ స్క్రీన్లపై ప్రతి బస్సు ప్రస్తుత లొకేషన్, బస్సులోని లైవ్ వీడియో, ట్రాఫిక్ పరిస్థితులు, వాహన వేగం తదితర వివరాలను అధికారులు గమనిస్తారు. ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా బస్సు మార్గాలను కూడా సర్దుబాటు చేస్తున్నారు. ఏదైనా రోజు ఒక విద్యార్థి గైర్హాజరైతే ఆ విద్యార్థి స్టాఫ్ను తొలగించి బస్సు రూట్ను మరింత చిన్నదిగా మార్చే అవకాశం ఉందని నాజర్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణించే స్కూల్ బస్సులను ట్రాక్ చేసేందుకు డీటీసీ స్కూల్ బస్ యాప్ను ఉపయోగించుకోవచ్చు. యాప్లో బస్సు లైవ్, జీపీఎస్ లొకేషన్, బస్సు ప్రయాణించిన మార్గం, విద్యార్థి సురక్షితంగా చేరుకున్నట్లు తక్షణ సమాచారం, ట్రాఫిక్ సమస్యలపై అలర్ట్స్, విద్యార్థి గైర్హాజరు సమాచారాన్ని నమోదు చేసే సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన నిఘా వ్యవస్థల ద్వారా బస్సులో ఏ విద్యార్థి కూడా మిగిలిపోకుండా పర్యవేక్షిస్తున్నారు. బస్సులు విద్యార్థుల కదలికలను ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పరికరాల ద్వారా కూడా గమనిస్తున్నారు. స్కూల్ బస్సు డ్రైవర్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రయాణాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. సురక్షిత డ్రైవింగ్, విద్యార్థుల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, పిల్లలను రవాణా చేసే సమయంలో డ్రైవర్లు, అటెండెంట్ల బాధ్యతలు వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను సాధారణంగా ఇంటి వద్ద దింపడం నుంచి అనుకుని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వరకు ప్రతి అంశంలో డ్రైవర్లు, అటెండెంట్లు సిద్ధంగా ఉండేలా శిక్షణ ఇస్తున్నట్లు డీటీసీ తెలిపింది. విద్యార్థుల భద్రత, సంక్షేమమే స్కూల్ బస్ సేవల్లో ప్రధాన ప్రాధాన్యంగా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.